ప్రాసెసింగ్ చేసి అంత అంటే మొత్తాన్ని ఒకేసారి జూన్ వచ్చింది, జూలై 1 మిస్ అయిపోయింది. చూడండి ఓకే సార్. సార్ కొంచెం ఏమండి మీ హక్కు ఇది. ఆగస్టు నెలకు సంబంధించి పేదల సేవలో భాగంగా ఈరోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం మొత్తం జిల్లా మొత్తం చూసుకుంటే దాదాపు 2,26,26,000 మందికి మనం పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 97 కోట్ల పెన్షన్స్ సచివాలయం సిబ్బంది అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సాగుతుంది. ఇప్పటి వరకు 65% వరకు 65 నుంచి 70% వరకు డిస్ట్రిబ్యూషన్ అయింది. ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా ఈ నెల దాదాపు 3,900 మందికి ఎవరైతే స్పౌస్ కోల్పోయారో, గత పెన్షనర్స్కి సంబంధించి ఎవరైతే పెన్షనర్స్ చనిపోయారో వాళ్ళ స్పౌసెస్ అందరికీ కూడా ఈరోజు మన జిల్లాలో పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిమాణం. ఎందుకంటే పెన్షన్ తీసుకునే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ స్పౌస్ ఏదైతే భర్త కానీ భార్య కానీ చనిపోయిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా త్వరతగిన గవర్నమెంట్ ఇది ప్రాసెస్ చేసి మన జిల్లా వరకు చూస్తే దాదాపు 3,900 మందికి కొత్తగా అంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పెన్షన్ వస్తుంది, చనిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే వితిన్ 1.5 మంత్ వాళ్ళకి మళ్ళీ తిరిగి పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చాలా ఎమోషనల్గా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని పోగొట్టుకుని వాళ్ళ ఇంట్లో బాధగా ఉన్న సమయంలో గవర్నమెంట్ చాలా ముందుకు వచ్చి వెంటనే ఇది ప్రాసెస్ చేసేసి వాళ్ళ స్పౌస్కి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా మంచి వెల్ఫేర్ ఇనిషియేటివ్. సో దాన్ని జిల్లాలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం డిఆర్డిఏతో పాటు ఎంపీడీఓస్ సచివాలయం సిబ్బంది అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే పెన్షన్స్తో పాటు P4 కూడా, ఎందుకంటే చాలామంది పెన్షనర్స్ చాలామంది బంగారు కుటుంబంలో రావడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే బంగారు కుటుంబంలో మిస్ అవుతున్నా కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో భాగంగానే సచివాలయ సిబ్బంది అంతా కూడా వీధి తిరుగుతూ ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు, మంచినీటి కుళాయి లేని వాళ్ళు, కరెంట్ కనెక్షన్ లేని వాళ్ళు, ఇంట్లో ఎవరు సంపాదన లేని వ్యక్తి ఎవరైనా ఇలా విధంగా ఉంటే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరినీ కూడా బంగారు కుటుంబంలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నీడ్ అసెస్మెంట్ ఒకటి కూడా జరుగుతుంది. సైమల్టేనియస్గా ఆ పెన్షన్ ఇస్తున్న కార్యక్రమంలోనే వాళ్ళతో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావాలంటే వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా ఆదుకోవాలి అనే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎంపీడీఓస్, కమిషనర్స్, సచివాలయ సిబ్బందిని అందరినీ కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది గత నుంచి. సో కట్టినే వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నీడ్ అసెస్మెంట్ కూడా అయిపోతుంది. సో ఈ విధంగా ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన 2 కార్యక్రమాలు, ఒకటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పెన్షన్, అదేవిధంగా P4 సంబంధించి జీరో పావర్టీ ఉద్దేశించి జిల్లా యంత్రాంగం అంతా కూడా మండల లెవెల్ అధికారులందరూ కూడా చాలా నిమగ్నమై ఇంటెన్సిటీతో ఫోకస్తో ఇది పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా సీఎం గారు ఏదైతే ఉద్దేశం అనుకున్నారో అది ఆచరించే విధంగా జిల్లాలో ప్రణాళికంగా మనం ఒక ప్రణాళికబద్ధంగా మనం కార్యాచరణ చేసుకొని ముందుకెళ్తున్నాము. సో అందరికి కూడా ముఖ్యంగా డిఆర్డిఏ వాళ్ళకి, ఎంపీడీఓస్కి, కమిషనర్స్కి కూడా ఇంకా బాగా మన జిల్లాని మొదటి స్థానంలో నిలిపే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు.